ముందుగా మనం నందమూరి ఫ్యామిలీలో గొడవల గురించి ముందుగా మాట్లాడుకుందాం. రీసెంట్‌గా అంటే నందమూరి ఫ్యామిలీలో గూడా ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదరు ఆహ్, ని అతను వాళ్ళ నాన్న హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. అది ఎవరికీ ఇష్టం లేదు. కానీ విధి లేక ఒప్పుకోవాల్సొచ్చింది. అప్పటినుంచి కూడా ఆమెను గాని, ఆమె ఆహ్, కొడుకైన జూనియర్ ఎన్టీఆర్‌ని గాని దూరం పెట్టడం ఆ ఫ్యామిలీ ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళెవరు కూడా ఓన్ చేసుకోలేదు. అట్లాంటిది హరికృష్ణ రెండో భార్యని వాళ్ళ బాబుని ఎందుకు ఓన్ చేసుకుంటారు? అలాగా వాళ్ళు దూరం పెట్టుకుంటా వచ్చారు. అయితే చంద్రబాబు ఆహ్, అవసరం జూనియర్ ఎన్టీఆర్ ఏర్పడింది. అప్పటికింకా లోకేష్ రంగంలోకి రాలేదు. చంద్రబాబుకి ఒక ఆహ్, కరిస్మాటిక్ పర్సన్ కావాల్సొచ్చింది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడడం, యంగ్‌గా ఉన్నప్పుడే యాక్టివ్‌గా ఉండడం, సినిమాలు హిట్ అవుతుండడం, ఇవన్నీ పైగా పెద్ద ఎన్టీఆర్ పోలికలు ఉండడం, ఇవన్నీ చూసి చంద్రబాబు ఇతన్ని ఆహ్, వాళ్ళ ఫ్యామిలీతో కలిపేయడం, తర్వాత ఇతనికి తన బంధువైన నాదిని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేయించడం, ఇవన్నీ చంద్రబాబు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి తగినట్టే 2009లో చంద్రబాబుతో ఆహ్, ఎన్నికలకు తనెళ్ళి ప్రచారం చేశాడు. ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ఆహ్, ప్రమాణ స్వీకారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడు. దాని తర్వాత నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ అనేది మొదలైంది. అయి ఎప్పుడైతే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడో, నందమూరి ఫ్యామిలీ కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే చంద్రబాబు కోసమే నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్‌ని యాక్సెప్ట్ చేశారు తప్ప వాళ్ళకేమి ఇష్టం లేదు ఎన్టీఆర్‌ని యాక్సెప్ట్ చేయడం. కానీ నా చంద్రబాబు దూరం పెట్టగానే మళ్ళీ ఆటోమేటిక్‌గా వీళ్ళందరూ దూరం పెట్టారు. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మాక్సిమం బాలకృష్ణతో క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేయడం. బాలకృష్ణ కూడా కొంతవరకు ప్రోగానే జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్నాడు. అయితే అది రాను రాను ఏమైపోయిందంటే బాలకృష్ణ కూతుర్ని లోకేష్‌కి ఇవ్వడం, బాలకృష్ణ అనివార్యంగా చంద్రబాబుతో క్లోజ్‌గా ఉండాల్సి రావడం, దాంతో జూనియర్ ఎన్టీఆర్‌కి బాలకృష్ణకి మధ్య కూడా గ్యాప్ అనేది పెరిగింది. ఆహ్, ఆ తర్వాత ఏమైంది, దీన్ని వైసీపీ ఈ నందమూరి ఫ్యామిలీలో ఉండే క్రైసిస్‌ని వైసీపీ ఉపయోగించుకోవడానికి ట్రై చేసింది. సో, ఉపయోగించుకోవడానికి వైసీపీ ఏం చేసిందంటే, ఈ జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్, వాడుకోవడం మొదలుపెట్టింది. ఇతని కటౌట్లు పెట్టడం, ఇతని ఫ్లెక్సీలు పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అనడం, చంద్రబాబు గారిని లోకేష్ ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్‌లకెళ్తే ఒక బ్యాచ్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, సీఎం జూనియర్ ఎన్టీఆర్‌ని అరవడం, ఇవన్నీ వీటి వెనక ఒకటేమో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రెండవదేమో వైసీపీ కూడా దీన్ని బలంగా వాడుకోవడం మొదలుపెట్టింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్‌కి క్లోజ్‌గా ఉన్న వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని యాంటీగా అయిపోయి వీళ్ళ ఫ్యామిలీ మీద చంద్రబాబు పర్సనల్‌గా చంద్రబాబు ఫ్యామిలీ మీద, బోనస్ మీద అటాక్ చేస్తున్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ బలంగా దాన్ని ఎప్పుడూ కూడా ఖండించలేదు. సో, అలాగా జూనియర్ ఎన్టీఆర్‌కి, నందమూరి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ అనేది. నందమూరి ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు. ఇవి లేకుండా విడదీసి మనం నందమూరి ఫ్యామిలీని సెపరేట్‌గా చూడలేం. నందమూరి ఫ్యామిలీకైతే జూనియర్ ఎన్టీఆర్‌ని తమలో కలుపుకోవడం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. చంద్రబాబు కోసం కలుపుకున్నారు. మళ్ళీ చంద్రబాబు దూరం పెట్టగానే వీళ్ళు దూరం పెట్టారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌కి అర్థమైంది ఏమంటే, మనం ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేయాలి. రాజకీయాలంటే మన కెరియర్ పాడవుతుంది. ఎందుకంటే అది సినిమాల మీద కూడా ఎఫెక్ట్ చూపించడం మొదలుపెట్టింది. తెలుగుదేశం కేడర్ అక్కడ బలంగా ఉంటారు. తెలుగుదేశానికి ఒక 40% ఓట్ షేర్ ఉంటది. వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఏందంటే అక్కడ కమ్మ డామినేషన్ బలంగా ఉంటది కాబట్టి, ఆ సెక్షన్ దగ్గరే సినిమా థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్‌లు, వ్యవహారాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళు గట్టిగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ని తొక్కేయాలనుకుంటే, జూనియర్ ఎన్టీఆర్‌కి అది ఇబ్బంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడంటే, దూరంగా ఉండిపోదాం, సైలెంట్‌గా ఉండిపోదాం, సినిమాల మీద ఫోకస్ చేద్దాం అన్న యాంగిల్‌లో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. అయినా కూడా రాజకీయాలనేవి సైలెంట్‌గా ఉండవు. ఈ నేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేయించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం అనేది అతను చేసిన ఒక స్ట్రాటజిక్ మిస్టేక్. రెండో మిస్టేకు, వైసీపీ వాళ్ళు తను వాడుకుంటుంటే దాన్ని ఖండించకపోవడం. ఖండించుండాలి. అంటే నేను రాజకీయాల్లో లేను, రాజకీయంగా నన్నెవరు వాడుకోకండి అని చెప్పుండాలి. ఇవేవి చెప్పకుండా తెలుగుదేశానికి నష్టం జరగడానికి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ బిహేవియర్ అనేది ఉంది.
సో ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టును సంబంధం లేని వాళ్ళంతా కూడా ఖండించి బాధపడితే, ఆ ఫ్యామిలీలో ఉండి మంచన్నా కాదన్నా చంద్రబాబు వల్లే జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ ఫ్యామిలీలో చోటు దొరికింది. మంచి అమ్మాయి కుటుంబంతో సంబంధాలొచ్చాయి. ఇవన్నీ చంద్రబాబు కూడా హెల్ప్ ఆయన స్వార్థం కోసమే చేసుండొచ్చు కానీ, జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా హెల్ప్ అయినప్పుడు కొంత బ్యాలెన్స్‌గా ఉండాలి. పర్సనల్‌గా తీసుకొని దాని ఇది కాకుండా, ఒక పబ్లిక్ ఫిగర్‌గా మనం ఎలా ఉండాలి అనే దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేశాడు. ఆ మిస్టేక్స్‌లో ఒకటేందంటే చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించకపోవడం, కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్‌గా స్పందించకపోవడం అనేది చాలామందికి అది అన్యాయంగా తోచింది. సో, ఈ క్రమంలో బాలకృష్ణ కూడా చాలా తీవ్రంగా దాన్ని కోపంగా ఇది చేయడం, అతను మీడియాలో ఓపెన్‌గా అడిగినప్పుడు కూడా ఐ డోంట్ కేర్ అని చెప్పడం. తర్వాత ఆయన పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యానర్లు పెట్టడం, అది కూడా చంద్రబాబు కావచ్చు, ఇటు జూనియర్ బాలకృష్ణకి కావచ్చు కోపానికి కారణమైంది. సో, అక్కడ కూడా బ్యానర్లు తీసేయమని బాలకృష్ణ అనడం, ఇవన్నీ ముదురుతూ వచ్చాయి. ఆ నేపథ్యంలో మొన్న హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్, ఆ జానకిరామ్‌కి ఒక కొడుకున్నాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావే. సో, ఒక రకంగా అతను కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు లెక్కకి. సో, ఎందుకంటే ఇతని పేరు కూడా నందమూరి తారకరావు కాబట్టి, పెద్ద నందమూరికి బదులుగా చిన్నది కాబట్టి జూనియర్ అన్నాడు. మళ్ళీ జూనియర్ ఇష్టం లేదు అతనికి. చాలా సార్లు చెప్పాడు నా పేరు ముందు జూనియర్ పెట్టకండి అని. అందుకని ఇప్పుడు అఫీషియల్‌గా తీసుకున్నప్పుడు అతను ఎన్టీఆర్ అంటున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అనట్లేదు. మనలాంటి వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాం. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ వద్దని చెప్పి. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అనాలి. ఎట్టయినా అంతే కదా! జూనియర్ అన్నా, చిన్న అన్నా ఒకటే. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక ఎన్టీఆర్ వచ్చి కన్‌ఫ్యూజన్ ఇంకా పెంచాడు. అతనేం పేరు మార్చుకోవట్లా. అతను కూడా నందమూరి తారక రామారావు ఉన్నారు. అతని ఓపెనింగ్ సినిమా. నిజానికి కొంతకాలం ముందు ఇటు కళ్యాణ్ రామ్ గాని, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఈ అబ్బాయికి ఆహ్, బెస్ట్ విషెస్ తెలుపుతూ పోస్టులు పెట్టారు. కెరియర్ బాగుండాలి అవన్నీ కూడా కోరుకున్నారు. కానీ ఓపెనింగ్‌కి మరి వాళ్ళు పిలవలేదా? వీళ్ళు దూరంగా ఉన్నారా ప్లాన్డ్‌గా అనేది అర్థం కాలేదు గానీ, జూనియర్ ఎన్టీఆర్ ఏమో విదేశంలో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఇద్దరు రాలేదు. రాలేదు సరే. ఫిజికల్‌గా రావడానికి ఇబ్బందులు అనుకుంటే, ట్వీట్లు కూడా ఎందుకు చేయలేదు? అబ్బాయి కెరీర్ బాగుండాలని ఫోటో చేయలేదు. మరీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము అయితే ఒకటిగా ఉంటున్నారు ప్రతి విషయంలో. కళ్యాణ్ రామ్ సొంత అన్న కొడుకు అబ్బాయి. మరి ఎందుకు దూరంగా పెట్టారు? అంటే మిగతా అంతా ఫ్యామిలీ అతను ఓన్ చేసుకొని, అతన్ని రెండోదేందంటే ఆ చౌదరి కూడా చంద్రబాబు వైపు ఉంటాడు. మిగతా ఫ్యామిలీ వైపు ఉంటాడు కాబట్టి, అతని డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుంది కాబట్టి, మనం దూరంగా ఉండాలనుకున్నారా? లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళని దూరంగా పెట్టారా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ. అంటే ఒక మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో, నందమూరి ఫ్యామిలీలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, మహానాడికి జూనియర్ ఎన్టీఆర్‌ని పిలుస్తారని. నిజానికి చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్‌ని కంప్లీట్‌గా దూరం చేసుకోవాలని లేదు. కాకపోతే ఏంటంటే, తన ఫోల్డ్‌లో ఉండాలి. బాలకృష్ణ తన ఫోల్డ్‌లో ఉన్నాడు. తను చెప్పినట్టు బాలకృష్ణ వింటాడు.